టీజర్ లాంచ్ నుంచి మీడియా వాళ్ళు ఈవెన్ ఆ రోజు కూడా చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తాయేమో, అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్. నేను కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా నాది రిలీజ్ అవుతుంది, అమ్మాయి లావ్ అయ్యింది, సినిమాలో సన్నగా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో. బట్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ అలాగా. బట్ మీడియా నుంచి అలా క్వశ్చన్స్ రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క మెసేజ్ కూడా నేను చూడలేదు, బికాజ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలా ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు, నన్ను చాలా పాజిటివ్ గానే నన్ను ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి బయటకు అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయి హస్బెండ్ వదిలేసి ఒక ట్రామా నుంచి బయటకు వచ్చి తన లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్న టైంలో సిద్ధార్థ్ లాంటి ఒక అబ్బాయి. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక సిద్ధార్థ్ శ్రావ్యలాగా ఒక అమ్మాయి ఉండి వాళ్ళిద్దరు ఒక లైఫ్ ని ఎంత బాగా లీడ్ చేయగలుగుతారు ఒక బ్రేకప్, ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత అన్నది ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా వరుణ్ అండ్ నందు కలిసి దే హావ్ డన్ అమేజింగ్ జాబ్. నేను ఫస్ట్ వరుణ్ని కలిసినప్పుడు అనుకున్నా, ఊరికే నవ్వుతున్నాడు, ఏందో చెప్తున్నాడు, సీరియస్ గా తీస్తారా లేదా, నేను మళ్ళీ చేసి టైం వేస్ట్ అని చాలా ఆలోచించాను. బట్ ఇట్లా సో నరేషన్ తర్వాత నా పర్స్పెక్టివ్ మారింది. ఎంత ఇట్లా క్రేజీగా ఉంటున్నాడో బట్ అంతే సెన్సిబుల్ పర్సన్, అంత సెన్సిటివ్ గా ఒక అమ్మాయి గురించి ఆలోచించగలుగుతాడు, అంత డీల్ చేయగలుగుతాడు. అండ్ సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం నందు కూడా సినిమా షూటింగ్ టైంలో ఎంత డెడికేషన్, ఎంత ప్యాషన్తో ఏ హీరో ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒక హిట్ కొట్టాలి, ఒక సక్సెస్ కొట్టాలి, ఇండస్ట్రీలో నిల్చోవాలి అని ఆ డెడికేషన్ నాకు చాలా కనిపించింది. ఈవెన్ ఫర్ మీ ఆల్సో చాలా సపోర్టివ్గా ఉండే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంకా వెరీ సూన్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. సో అదే ప్రేమతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఓవర్ టు యు నందు, శ్రీ నందు. థ్యాంక్ యూ సో మచ్ గీత. థ్యాంక్ యూ. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టీమ్, కబడ్డీ హోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ నమస్తే సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత ఫుల్ స్ట్రెంత్ లో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు. సో వెనకాల ఇందాక సౌండ్స్ వినిపించింది, జెన్యూన్ గా తెలియదు ఎందుకు ఇంత గర్వం వస్తుందో. బట్ రోహిత్, ఎవ్రీబడి ప్లీజ్, బాబీ ఒక్కసారి, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ మీ, బికాస్ ఇట్స్ అబౌట్ మై టీమ్ కాబట్టి ఐ వాంట్ టు. థ్యాంక్స్ రే. కౌశిక్ దారా, కౌశిక్, శివ బ్రో రండి, ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ప్లీజ్ సార్, ప్రవీణ్ సార్ ప్లీజ్. ఓకే, వెంకట్ సిద్ధారెడ్డి సార్, ప్రవీణ్ సార్ కూడా రావట్లేదు. బట్ యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ట్రైలర్ ఈవెంట్ కి ఇంత ఎమోషన్ కనబడటం ఇదంతా ఓవర్ గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ జర్నీ. It's not over, man. Emotions are real. Sir, not over at all. Emotions are real. Amala emotion untene anni lakshala kotla mandiki emotion andutadi. Yes. ఏం లేదు సార్. సారీ సార్, ఇది పిఆర్ స్టంట్ కాదు. టిఆర్ స్టంట్ ఇది. ఈఎంఐస్ నుంచి వచ్చే టిఆర్. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ మీ. సో సార్, బేసికలీ నేనంటే చాలా చిన్న చూపు ఉంది అందరికి. ఇట్స్ ఓకే. ఇంత పొడుగున్నావు ఏడా బ్రో, చిన్న చూపు పాసిబుల్ కాదు. నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, టైం వేస్ట్ కాదు, ఇది మీ టైమే. సో టేక్ యువర్ ఓన్ టైం, కంప్లీట్ ఇస్ నో ఇస్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు, కొన్నిసార్లు డైలాగ్ లా వస్తుంది, కొన్నిసార్లు ఆనంద్ బాష్పాల్లా వస్తాయి. సో దట్స్ నందు ఎక్స్ప్రెస్. బై ద వే, నేను నందుతో పనిచేసిన 8 years లో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే. నేను పాపం ఎన్నోసార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను. తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ హిస్ బ్రేకింగ్ డౌన్. ఐ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ ఇట్. అస్సలు బ్రేక్ డౌన్ కాడు, ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా
అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు. ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఏడ్చేటట్టున్నారు ఆయన. ఇచ్చేయండి మైక్. మొన్న రాత్రి అయింది మా ఇద్దరికి పెద్ద గొడవ. ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు. సో సారీ, ఏం లేదు సార్, ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్ గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి 19 years అవుతుంది అని ఇండస్ట్రీకి. అంత సెన్సిబిలిటీ, అంత గ్రేస్ నాలో ఎప్పటికన్నా వస్తుందని నా కోరిక. తను నా మాట పూర్తిగా వినలేదు, అంటే డైరెక్షన్ తీసుకునేది కానీ పూర్తిగా నేను చెప్పినట్టు చేసేది కాదు, తన శైలిలో చేసింది. అసలు అది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంట. ఒక్క నిమిషం మైక్ ఆన్ చేయండి. అండ్ మీన్ వైల్ మీరందరూ హ్యాపీగా కూర్చోండి. అండ్ అలాగే చేసేరా, హ్యాపీగా కూర్చోండి, సాడ్ గా కూర్చోకండి ప్లీజ్. ఆల్సో సార్ జస్ట్ వాంట్ టు, బికాస్ ది ఎంటైర్ ఫుల్ స్ట్రెంగ్త్ లో ఉన్నారు కాబట్టి, వరుణ్ రెడ్డి హీస్ అన్ ఆర్కిటెక్చర్. యాక్చువల్ గా తన ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. తనకి ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో పలు కాంపిటీషన్స్ లో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్స్ తో తను కొలాబరేట్ అయ్యి చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. బట్ హిస్ ప్యాషన్ ఇస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే తను అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడెంట్, కాకపోతే రామనాయుడు స్టూడియోస్ లో డెబ్యూ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, లాస్ట్ టైం మెన్షన్ చేశా, బట్ బికాస్ ఎవ్రీబడి ఈస్ హియర్ ఐ వాంట్ మెన్షన్ దట్ అనురాగ్ కశ్యప్ గారు ఫ్యాంటమ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే టెస్ట్ పెడతారు సార్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కి ఒకసారి. ఆ ఫ్యాంటమ్ స్క్రీన్ ప్లే టెస్ట్ లో అవుట్ ఆఫ్ 8,000 ఎంట్రీస్ ఇన్ స్క్రీన్ ప్లేస్, వరుణ్ వాజ్ ఇన్ ద టాప్ 10. సో యా, సో దట్స్ వరుణ్ ఫర్ యూ గైస్. అండ్ యా, ఈస్ డెబ్యూయింగ్ విత్ దిస్ వరుణ్ గుజరా. ట్రైలర్ ఎట్లా అనిపించింది ఆనెస్ట్ గా ఒకసారి చెప్పండి అందరూ. లవ్ ఇట్. నేను దీనికి ముఖ్యమైన కారణం నందు కసి, విపరీతమైన నందు కసి, విపరీతమైన ప్రతీక్ కసి, ఇద్దరు కలిసి చాలా సైకి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ అండ్ నందు ఫర్ ద బ్యూటిఫుల్ ట్రైలర్. అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. 10 ఏళ్లలో 3 ఫిలిమ్స్ పూర్తిగా కొనబడ్డాయి. సో అది ఆల్రెడీ మాకు ఏంది, ఇది ఒక పెద్ద ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ థింగ్ మాకు. పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం, తర్వాత ఇదే మూవీ కొనడం జరిగింది పూర్తిగా. సురేష్ బాబు రాత్రి చూసి పొద్దున కళ్ళు కొన్నాడు. ఇంత షార్ట్ టైమ్ లో డిసిషన్ సురేష్ గారు బహుశా మొట్టమొదటిసారి గత 10 ఏళ్లలో తీసుకున్నది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ద డైరెక్టర్. నేను ఇక్కడ మాట్లాడినప్పుడు లాస్ట్ టైం కింద కామెంట్స్ వచ్చినాయి తాగున్నానేమో. నేను 8 years గా సోబర్. నా కూతురు పుట్టగానే నేను తాగుడు మానేసిన. సో ఐఎమ్ వెరీ సోబర్. ఈ సినిమా అనే మత్తులో నేను తేలుతున్నానేమో, తూగుతున్నానేమో కానీ నేను 100% సోబర్. ఇక్కడ డాక్టర్ని కూడా పిలిపించినాం, బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు మీరు అందరు కావాలంటే. 100% సోబర్. ద ఓన్లీ హై ఐ గెట్ ఇస్ the movies I make, the team I have. Thank you so much. And దీని అవతల ఇంకా నేను గీత గారికి ఇస్తా, కొద్దిసేపు మళ్ళీ మాట్లాడుకుందాం. పర్సనల్ గా కాకపోతే మీరు తాగారో లేదో తెలియాలంటే మీ బ్లడ్ టెస్ట్ చేయాలి, కానీ వాళ్ళందరూ ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి? వాళ్ళని పిలిపించాను. సారీ, జస్ట్ క్లారిఫికేషన్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇన్పిస్తలేదు మీకు అటు అవుతుంది సౌండ్. బట్ కంగ్రాచులేషన్స్, నిజంగానే 10 years లో లైక్ అవుట్ రేట్ కి సినిమాని కొనడం జరిగింది. రానా గారు దీన్ని నమ్మారు అంతలా.